నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు సూర్యదేవలత గారు. మేడం నమస్తే. నమస్తే. మనం చూసుకుంటే ఎమ్మెల్సీ అనంతబాబు వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఆయన చేయనటువంటి ఒక అరాచకాలు, అవినీతి ఏదీ లేదు. రంగురాళ్ళు కావచ్చు, గంజాయి మాఫియా కావచ్చు, గంజాయి పండించడాలు కావచ్చు, ఏజెన్సీ సంబంధించినటువంటి ఒక అన్ని ఏరియాలు కూడా తన గుప్పెట్లు ఎలా పెట్టుకున్నాడో మనకు తెలుసు. అదేవిధంగా వాళ్ళ తండ్రి అయినటువంటి ఒక ఆయన్ని కూడా నక్సలైట్లు ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పి ఆయన చెప్పడం కూడా మనం చూసాం. అయితే అనంతబాబు వాళ్ళ తండ్రిని మించినటువంటి ఒక దోపిడీలు ఇవన్నీ కూడా చేస్తున్నాడని చెప్పి అంతకు మించి కావచ్చు న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సాక్షుల్ని ప్రభావితం చేసి వాళ్ళకి లంచం ఇస్తూ దొరికిపోయి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. సో ఇప్పుడు అనంతబాబు ఎమ్మెల్సీని రద్దు చేయాలని చెప్పి పిటిషన్స్ కూడా వేస్తున్నారు. మీరేమంటారు? అనంతబాబు మనకు తెలిసిన విషయం ఏంటంటే యాక్చువల్లీ డోర్ డెలివరీ చేయటం కానివ్వండి, అంటే చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తులు వాళ్ళు. అంటే వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేసిన వ్యక్తిని అతి దారుణంగా, దానిలో ఆలోచిస్తే కూడా ఒకటే మనకు అనిపిస్తుంది, ఒక మహిళ కూడా ఇంత దారుణంగా చేస్తున్నారా అనేది. ఎందుకంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ కలిసి ఒక దళితుడిని చంపడం కానివ్వండి, దాన్ని వాళ్ళకి డెలివరీ చేయటం కానివ్వండి, చేసిన తర్వాత ఆ కుటుంబ సభ్యులకి కొంచెం తాయిలాలు లాంటివి ఇచ్చి దాన్ని కవర్ చేద్దామనే ప్రయత్నం కానివ్వండి, చేసిన తప్పు ఒకటి, చంపి వాళ్ళే, తర్వాత ఆ బాడీని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి ఇచ్చింది వాళ్ళే, తర్వాత ఆ బాడీని ఎలా దహనం చేయాలి, ఏం చేయాలని వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి డబ్బాస్ చూపెట్టి వాళ్ళకి పొలం కూడా ఇస్తానని చెప్పి ఒక గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఎవరైతే సుబ్రహ్మణ్యం చనిపోయాడో అతని తమ్ముడు నవీన్కి ఉద్యోగం ఇస్తామని, గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామని, అది కూడా అంటే వీళ్ళు చంపుకొని పోయి మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తానని కూడా ఒకటి ప్రామిస్ చేయటం వాళ్ళకి. కానీ ఆ 2 లక్షలతో వాళ్ళ దహన సంస్కారాలన్నీ చేసిన తర్వాత ఇంకా ఆ 2.5 ఎకరం పొలము లేదు, ఉద్యోగము లేదు. సో దాంతో వాళ్ళకి అప్పటికే అందరికీ డౌట్ ఉన్నది ఇది అనేది. సో బయట వచ్చిన విషయమే, కానీ మళ్ళీ వాళ్ళు యాక్షన్ తీసి కుటుంబ సభ్యులు కూడా యాక్షన్ తీసుకొని కంప్లైంట్ ఇవ్వటమే కానివ్వండి, దాని మీద అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు నేను చేశానని ఒప్పుకున్న అనంతబాబు తర్వాత వాళ్ళ భార్యను అరెస్ట్ చేశారు, ఆయన అరెస్ట్ చేశారు, రిమాండ్కి వెళ్ళారు, బెయిల్ మీద బయట వచ్చారు. అది ఒక ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబు, నార్మల్ పర్సన్ కాదు కదా, ఒక ఎమ్మెల్సీ. అతను ఏంటి, అది వైసీపీ వాళ్ళు అతనిని ఇప్పటి వరకు పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవటం ఏంటి, ఇవన్నీ చూస్తుంటే ఎంత ఆయన చేశానని ఒప్పుకున్న తర్వాత కూడా సరే, ఎవరైతే దాని తర్వాత సాక్షులు ఉన్నారో ఆ సాక్షుల్ని విచారించాలని చెప్పి అనుకుంటే ఆ సాక్షుల్ని కూడా మభ్య పెట్టడానికి వాళ్ళని కూడా డబ్బుల ప్రలోభం పెట్టడం, ఒక్కొక్కరికి 3 లక్షలు ఇస్తానని ప్యాకేజీలు మాట్లాడుకోవటం, ఆ 3 లక్షల్లో ఆల్రెడీ 1 lakh ఇచ్చేసేయటం, వాళ్ళకి నలుగురికి 4 లక్షలు ఇచ్చేసేయటం, వాళ్ళని బంధించి వాళ్ళని కన్విన్స్ చేసి ఒప్పించటం. అది ఏదైతే ఆ నవీన్ అనే ఎవరైతే వాళ్ళ తమ్ముడు నవీన్కి తెలియటం, అది రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టివ్వటం కానివ్వండి, ఆ 4 బంధించిన చోట తీసుకెళ్ళి వాళ్ళని చూపెట్టి వాళ్ళని బంధించిన వాళ్ళని విముక్తి చేయటం కానివ్వండి, దాని తర్వాత నుంచి వాళ్ళు పరారీలో ఉండటం, అనంతబాబు భార్య ఇద్దరు కూడా పరారీలో ఉండటం. సో రీజన్ కూడా అనంతబాబు చెప్పిన రీజన్ చూస్తే కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. 20,000 రూపాయలు చేశాము, నాకు ఇవ్వాల్సి ఉంది, నేను అడిగాను, అడిగితే ఇవ్వలేదు, ఎదురు సమాధానం చెప్పాడు, దానికి 20,000 చెక్కి నేను చేశానని అన్నాడు. 20,000కి చంపిన వ్యక్తి 2 లక్షలు ఎందుకు ఇచ్చాడు? వాళ్ళకి 2 లక్షలు ఎలా ఇస్తాడు? 2.5 ఎకరం పొలం ఎలా ఇస్తాడు? 20,000 ఎక్కడ? ఇది ఎంత ఇది అవుతుంది? 2.5 ఎకరం పొలం ఇస్తానని ఆశ పెట్టావు కదా. అంటే ఇది నిజంగా 20,000కి కాదు, దాని వెనకాల ఇంకా ఏదో ఉంది. సో అది ఏంటి తెలియాలి. సరే, అనంతబాబు గారి భార్యని విచారించినప్పుడు కూడా 360 క్వశ్చన్స్ వేస్తే ఆవిడ నాకు తెలియదు సమాధానం చెప్పింది, గుర్తులేదు, మర్చిపోయాను. సో ఆవిడ సెల్ ఫోన్ తీసి పెట్టుకుంటే కూడా ఆ సెల్ ఫోన్లో కూడా కాల్ లిస్టులు అవి డేటా చూస్తే అతనితో ఏదైతే ఆ డ్రైవర్తో మాట్లాడినవి కానివ్వండి అవన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు తెలివిగా ఇంకా అంటే క్రిమినల్ ఆలోచన ఉన్న వాళ్ళు ఇలాగే ఫోన్లు కూడా వేరే వాళ్ళ పేర్ల మీద తీసుకోవటం, నెంబర్లు తీసుకోవటం, సిమ్ కార్డ్స్ అట్లా వేరే వాళ్ళ సిమ్ కార్డులు వాడటం, ఇవన్నీ కూడా చేయటం, నా ఫోన్ నెంబర్ కాదు కదా అని మాట్లాడారంట. అంటే 18 గంటలు విచారిస్తే కూడా ఎంత క్రిమినల్స్ అయితే వాళ్ళు అన్ని క్వశ్చన్స్కి సమాధానం చెప్పకుండా అసలు వాళ్ళ ఆలోచన ఎలా ఉంది అనేది
360 క్వశ్చన్స్కి సమాధానం చెప్పకుండా తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదు. సార్ ఖచ్చితంగా మనం అందరినీ చూసాం, వైసీపీ నాయకులు అరెస్ట్ అయిన వాళ్ళందరూ మాట్లాడే డైలాగ్స్ అవే, గుర్తులేదు, తెలియదు, మర్చిపోయాం. ఇది ఒక అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి రిలీజ్ అయిన ఒక వార్త, అది అందరూ కూడా అదే అరెస్ట్ అయిన వాళ్ళందరూ మాట్లాడే మాట. కానీ ఇంత క్రిమినల్ యాక్టివిటీ ఉన్న వ్యక్తి ఎమ్మెల్సీగా ఎలా ఉండటానికి అర్హుడు అనేది ఇక్కడ ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. అరే నార్మల్ వాళ్ళలాగా పారిపోవటం ఏంటి, నువ్వు కరెక్ట్గా తప్పు చేయని వాడివైతే పోలీసులు ఎదుటే ఉండాలిగా. ఈ రోజున ఆ రోజున అసలు వైసీపీ గవర్నమెంట్లో ఆయన హత్య చేసి అతన్ని అరెస్ట్ చేసిన వ్యక్తిని అనంతబాబు గారు ఒప్పుకున్నారని ఒక ఎస్పీ గారు మాట్లాడటం, అంటే హత్య చేస్తే కూడా అంత రెస్పెక్ట్ ఇస్తారా? అంటే హత్య చేసిన తర్వాత జైలుకి వెళ్ళడం, జైలుకి వెళ్ళి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అదే పోలీసులు సన్మానాలు చేశారు, బర్త్డే కేక్ కటింగ్ చేయించారు, శాలువలు కప్పారు, పోలీసులు అందరూ కూడా దానికి అటెండ్ అయ్యారు. అదే ఇప్పుడు అధికారం ఉంటే పోలీసులు ఏది పనైనా చేస్తారంటానికి నిదర్శనమే ఇట్లాంటివి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ రోజున ఎస్పీ గారికి ఉన్న ఐపీఎస్ అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి క్రైమ్ చేసే క్రిమినల్స్కి ఒత్తాసు పాడటం కానివ్వండి, ఇది ఇక్కడ ఏం జరుగుతుంది మొత్తానికి అనంటే ఇంకా మనం లిటరల్గా చెప్తే వ్యవస్థలో అమ్ముడుపోతున్నాయి. అంటే అధికారానిక, డబ్బులకి, వీటికి అమ్ముడుపోయి ఒక న్యాయం అనేది ముసుగొచ్చి న్యాయం అనేది చెప్పుకోవటానికి వార్తల్లో నిలబట్టం ఉంటుంది, కానీ అది ఎక్కడా కూడా ఆచరణలో పెట్టలేకపోతున్నారంటే కొంచెం మెయిన్ అనేది ఇప్పుడు మనం ఎట్లా తిప్పి మాట్లాడినా వ్యవస్థల దగ్గరికే వస్తాం. ఆ వ్యవస్థలు ఎవరు? యాక్చువల్లీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఆ వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థల్ని అంత ఈజీగా దుర్వినియోగం చేయటం, ఏమైనా చేయండి అనే విధంగానే కదా అనంతబాబు ఈ రోజున రెచ్చిపోయి ఒకళ్ళని చంపి ఆ దానికి కూడా తప్పించుకొని పారిపోయి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉన్న పారిపోయారు అని అంటే వాళ్ళు చేశారు కాబట్టే పారిపోయారు. ఇప్పుడు తప్పు చేయనాడు ఎందుకండి పారిపోతాడు? ఇప్పుడు ఎక్కడైనా కూడా ఎవిడెన్స్ అనేది ఇంపార్టెంట్. అది కూడా విషయంలో ఎవిడెన్స్ లేకపోతే ఎవరు కూడా కేసు నిలబడదు. క్రిమినల్ సివిల్ కేసు అంటే పేపర్ టు పేపర్ ఉంటుంది, అది వేరే ఉంటుంది. క్రిమినల్ కేసు ఎప్పుడూ కూడా సాక్షులు ఇంపార్టెంట్. ఆ సాక్షుల్లో కూడా ఎన్నో క్వశ్చన్స్ వేసి ఎన్నో రకాలు ఇవి చేస్తే కానీ అది శిక్ష పడే వాళ్ళకి చాలా అరుదుగా ఉంటుంది. ఆ శిక్షలో కూడా వీళ్ళు ఇంత భయపడి ఇప్పటికిప్పుడే పారిపోయారు అని అంటే వీళ్ళ మీద పక్కా ఎవిడెన్స్లు ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి, ఫోన్ రికార్డ్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ రోజున పారిపోయారు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే వైసీపీ పార్టీలో తను చేశాడని సంగతి తెలుసు, హత్య చేసిన తర్వాత న్యూడ్ కాల్స్ మాట్లాడాడని తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత వాస్తవానికి ఒక సరైనటువంటి ఒక పొలిటికల్ పార్టీ అయితే వీళ్ళని సస్పెండ్ చేసి పక్కన పెట్టారు. సో అలాంటి పనులు చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళపైన భుజం మీద చేతులేసి మరి మా హీరో మా కింగ్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే అది కాక మనం ఇప్పటికీ దళిత సంఘాలన్నీ కూడా రోడ్లు ఎక్కాయి. నిజంగా మా దళిత బిడ్డను ఒక విధి సుబ్రహ్మణ్యం అటువంటి ఒక అనంతబాబు ఎమ్మెల్సీ రద్దు చేయాలని చెప్పి కూర్చున్నారు. సో ఇప్పుడు రద్దు జరిగే అవకాశం ఎంతవరకు ఉందంటే? ఖచ్చితంగా దళితులకైతే న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక దళితుడిని పోస్టు ద్వారా పంపినట్టేగా చేశారు, తీసుకొచ్చి ఇంటి గుమ్మం ముందు పడేసిపోయారు. అంటే ఒక దళితుడికి విలువ లేదా? ఆ దళితుడిని పడేసేస్తే అడిగేవాళ్ళు లేరా అనేది వాళ్ళు ఆబ్వియస్లీ ఎవరైనా కూడా అడుగుతారు. దళితుడే కాదండి, ఒక మనిషి, ఒక మానవత్వం ఉన్న ప్రతి మనిషి కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఒక ప్రాణానికి విలువ లేదా? ఒక ప్రాణం అంత ఈజీగా తీసేస్తారా అని అంటే వైసీపీ గవర్నమెంట్లో మనం చూసాం చాలా మందిని ఒక మాస్క్ అడిగిన పాపానికి ఒక డాక్టర్ని కూడా, అంటే సుధాకర్ గారిని, అట్లా మనం ప్రతి వాళ్ళని కార్యకర్త అయిన తెలుగుదేశం కార్యకర్త అని గర్వంగా చెప్పుకునే కార్యకర్తలను చేస్తారు. అంటే వాళ్ళకి ప్రాణం అంటే విలువ లేదు. అంటే వాళ్ళని ఎవరు ఎదిరిస్తే వాళ్ళని చంపుకుంటా పోవటం అనేది 5 ఏళ్ళు అదే ప్రాసెస్ నడిచింది. అది ఈ రోజున దళితులు నిలదీస్తున్నారు, అడుగుతున్నారంటే వాళ్ళకి న్యాయం జరగాలి. న్యాయం కావాలని అడగటంలో తప్పు లేదు. కానీ ఈ రోజున ఎమ్మెల్సీ కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఎమ్మెల్సీని రద్దు చేసి అతను చేసిన తప్పునైతే లుకౌట్లో పెట్టాలి. ఏదైనా దేశాలు దాటిపోతున్నాడో ఏమో, ఆల్రెడీ పాస్పోర్ట్ అవి తీసుకున్నారా ఏమో, లేదో తీసుకొని ఉండుంటారనుకుంటున్నా. లుకౌట్లు అయితే పెట్టాలి. పక్క రాష్ట్రాల్లో ఉన్నారా, ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది అయితే తెలియాలి. వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇంకా బెయిల్ కూడా ఇవ్వకూడదు. పారిపోయిన వాళ్ళకి బెయిల్ ఏంటండి?
అవును. బెయిల్ ఇవ్వకూడదు. ఇప్పుడు ఈ రోజున ఈ బెయిల్ ఇచ్చే కండిషన్స్ ఏంటి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తామనే దానికేగా బెయిల్ ఇస్తారు. బెయిల్ తీసుకొని ఇట్లా పారిపోయారు అని అంటే ఇట్లాంటి వాళ్ళకి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? సో దొరికిన తర్వాత బెయిల్ ఇవ్వకూడదు, ఎమ్మెల్సీ రద్దు చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఇక్కడ. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అనంతబాబు ఎమ్మెల్సీ గతంలో పరారయ్యాడు, మొన్న ఈ మధ్య మళ్ళీ ఇప్పుడు పరారులో ఉన్నారు. సో దళిత సంఘాలు అందరూ కూడా రోడ్లు ఎక్కారు. ఖచ్చితంగా మా దళిత బిడ్డను చంపినందుకు ఎమ్మెల్సీ రద్దు చేయాలని, ఖచ్చితంగా ఎమ్మెల్సీ రద్దు చేసే వ్యూహంలోనే ఉన్నారని చెప్పి తెలుస్తుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.